టైము 3 hours 15 క్వశ్చన్స్. అంటే ఉండే ఆ తక్కువ టైంలో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అన్ని పేజీలకు సరిగా క్వశ్చన్కు తగ్గట్టు ఆన్సర్ రాయగలగాలి. టైం మేనేజ్మెంట్ గురించి మనకి ఎగ్జామ్ ఇంకొక వారం రోజు ఉంది, 10 రోజులు ఉంది అన్న వరకు కూడా మ్యాక్సిమం చాలామందిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇన్ టైంలో 15 క్వశ్చన్లు ప్రిపరేషన్ అప్పుడు కానీ టెస్ట్ సిరీస్లు రాస్తాం చూసిన 15 క్వశ్చన్లు రాయలేరు చాలామంది. ఎప్పుడు ప్యానిక్ అవ్వద్దు. 13 హిట్ చేస్తున్నారా, ఇంకొక వారం 10 రోజుల ముందు ఎగ్జామ్, 13 హిట్ చేస్తున్నారా చాలు, ఇంకా ఎగ్జామ్ కాన్ఫిడెంట్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ మూమెంట్ నేను రాపిస్తుంది ఎగ్జామ్. ఇక్కడ నీకు ఆ భయం ఉండదు, ఆ టెన్షన్ ఉండదు, మైండ్ అంత షార్ప్గా పరిగెత్తదు. ఇప్పుడు సడన్గా మనకి వెంట వచ్చి కుక్క పరిగెడుతుంది, నైట్ టైం ముందు వెళ్తున్నావు, కుక్క పరిగెడుతుంది. నువ్వు నార్మల్ టైంలో రన్నింగ్ రేస్ పెడితే ఎంత స్పీడ్ ఉరుకుతావో దానికన్నా డబుల్ స్పీడ్ ఉరుకుతావు. అంతే. అడ్రినల్ రష్ వస్తుంది. నీ అడ్రినల్ రష్ నిన్ను ఆ 13 నుంచి 15 తీసుకెళ్ళిపోతుంది. నేను పుంజుకపోతాయి. క్వశ్చన్స్ అవుతాయా లేదని టెన్షన్ పడదు, కంటెంట్ మీద మాత్రం ఫోకస్ చేయాలి. 13 ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నేను చాలా మంది పాత గ్రూప్ 1 వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చూసాను. కేవలం 11 క్వశ్చన్లు 12 క్వశ్చన్లు 13 క్వశ్చన్లు కూడా అటెంప్ట్ చేసి గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు ఉన్నారు. 15 క్వశ్చన్లు రాసి అరగంట ఖాళీగా కూర్చున్న వాళ్ళకి రాని వాళ్ళు కూడా ఉన్నారు. పాయింట్ అక్కడ నువ్వు ఎన్ని రాస్తున్నావు అని కాదు, ఎంత బాగా రాస్తున్నావు అని. నీ యూనిక్నెస్, నీ పక్క రోజులో 30 పేపర్లు కరెక్షన్ చేశారు అనుకున్నా. లెట్స్ నాకు అంత తెలియదు, నాకు తెలిసిన వరకు 30 పేపర్లు కరెక్షన్ చేశాను. అప్పటికైనా 15 పేపర్లు కరెక్షన్ చేశాడు. 15 పేపర్లో ఒకటే రొడ్డ స్టోరీ ఉంది, 16వ పేపర్ కూడా నీది రొడ్డ స్టోరీయే. సేమ్ మార్క్స్, ఏం మారదు, ఇది సేమ్. అప్పటికి 28 పేపర్లు కరెక్షన్ చేశాడు, అన్ని రొడ్డే. కరెక్ట్గా నీ పాయింట్కి వచ్చేసరికి ఒక్క పాయింట్ కరెక్ట్ మంచిగా కనపడింది ఒక క్వశ్చన్లో, ఎక్స్ట్రా హాఫ్ మార్కు. 30 మందిని దాటుకోవడం చేసినట్టే మనం. ఎవాల్యుయేటర్ని నువ్వు ఆ ఒక్క మిగతా వాళ్ళకన్నా నేను కొంచెం యూనిక్, నేను కొంచెం వేరు, నేను కొంచెం నా ఆలోచన విధానం వేరని ఎవ్రీ క్వశ్చన్లో ఒక్క చోట మేపించాలి నువ్వు. ఎందుకంటే మనం 10 పాయింట్లు 15 పాయింట్లు రాస్తే 14 పాయింట్లు 13 పాయింట్లు అందరిది అదే పాయింట్ ఉంటుంది. ఎగ్జామ్ రాసే 20-30% మందిలో సీరియస్గా ప్రిపేర్ ఆస్పిరెంట్స్ అందరికీ కామన్గా ఉండేది ఏంటంటే 80% ఆఫ్ ది ఆన్సర్స్ అందరిది సేమే ఉంటాయి. అవును. ఎక్స్ట్రా 20% ఆన్సర్ ఉంటుంది, అది మనల్ని దాటిచ్చేస్తుంది. ఆ యూనిక్నెస్ కేవలం థాట్ వల్లే వస్తుంది. అప్పటికప్పుడు ఏదో అనుకొని ముందే నేను నోట్స్లో రాసుకొని వెళ్ళా, ఇది గుర్తొచ్చింది నాకు, నో, నువ్వు రాసుకున్న వెయ్యి లాస్ట్ మూమెంట్లో ఇది గుర్తురాదు. ఏది యూనిక్ అనుకున్న పాయింట్ అనేది అంతే, ఓన్లీ నీ ఆలోచన మాత్రమే అక్కడ తీసుకెళ్తుంది. ఓకే. అంటే ఇప్పుడు దీంట్లో జెడ్పిహెచ్ఎస్ మేలచెరు, IIIT బాసరా, దీంతో నీ స్టడీ అయిపోయింది, అంటే ఆల్ గవర్నమెంట్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ గ్రూప్ 1 సైడ్ వచ్చినావు కాబట్టి మీ ప్రిపరేషన్, బుక్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ అందుబాటులో ఉంటాయి. మరి మీరు ఇంగ్లీష్ మీడియంలో రాసిరా, తెలుగు మీడియంలోనా? తెలుగు మీడియంలో రాసిన నేను. ఓకే. 2000 దీనికి కూడా మంచి మన దొత్తుయ్యాయి కారణం. ఓకే. 2016లో గ్రూప్ 1 స్టార్ట్ చేసినప్పుడు అన్న నీ మనోడు తెలుగులో బయలేటర్ చేసేవాడు, ఇంగ్లీష్లో స్క్రిప్ట్ రాయడానికి అంటే నోట్స్ రాసి ఇవ్వడానికి మనోడు క్లాస్లో హెవీగా ఉండేవి. ఓకే. హెవీగా ఉండేసరికి మనం నోట్స్ రాయడానికి చెప్తుంటే నోట్స్ రాయడానికి ఇంగ్లీష్లో బాగానే అవైలబుల్గా ఉండేవాళ్ళు, కానీ తెలుగులో అవైలబుల్ ఉండేది కాదు. ఓకే. అలా నువ్వు రాస్తావా నా కోసం, నువ్వు తెలుగులో రాస్తే నేను హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, కొద్దిగా తెలుగు రాసిస్తే నేను కొద్దిగా దాన్ని మార్కెట్ చేసుకున్నా అంటే నేను తెలుగులో రాయడం స్టార్ట్ చేసిన. మా దత్తు క్లాస్ చెప్తుంటే మన దత్తు క్లాస్లో కూర్చొని ముందు కూర్చొని నేను తెలుగులో రాయడం స్టార్ట్ చేసిన. అన్న తెలుగులోనే రాయన్న సింపుల్, ఎందుకంటే అప్పుడు 2016కి ముందు గ్రూప్ 1 గురించి ఆలోచన విధానం వేరు. 2019 ఆఫ్టర్ కోవిడ్ గ్రూప్ 1 ఆలోచన వేరన్న, నేను 100% చెప్పగలను. ఎందుకంటే 2016కి ముందు గ్రూప్ 1 ఎక్కువ టీచర్లకు వచ్చేది, వాళ్ళు స్పష్టంగా రాస్తారు, మంచి భాష ఉండేది. సో టీచర్లు అందరూ తెలుగు మీడియంలో రాసేది, తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ ఉండేది స్కోప్. సో నువ్వు అన్న ఇంగ్లీష్ మీడియం అయినా పర్లేదన్నా, నువ్వు మనకి ఇంగ్లీష్ వచ్చినా పర్లేదు, తెలుగు మీడియంలో ట్రై అన్నా, కొంచెం ఎక్స్ట్రా నీ రైటింగ్ బాగుంటుంది కాబట్టి కరెక్షన్ చేసేవాళ్ళు టీచర్ అనుకుంటారు నిన్ను, ఒక ఎక్స్ట్రా ఒక మార్క్ నీకు పడిపోయేదిలే అని మోటివేట్ చేసి, అది ఎంత నిజమో ఎంత అబద్ధం తెలియదు. డౌన్ ద లైన్ 10 ఏళ్ళ క్రితం ముచ్చడు కదా, 9 ఏళ్ళ ముచ్చడు కదా. సో అక్కడ స్టార్ట్ అయింది నా తెలుగు మీడియం. సో నేను అప్పటి నుంచి తెలుగులోనే ఏ బుక్ కొన్నా తెలుగు మీడియమే, కరెంట్ అఫైర్స్ కొన్నా తెలుగు మీడియమే. అలవాటైన ప్రాణం మారదు కదా, అంతే తెలుగు మీడియంలోనే చేసినాను. ఓకే. అంటే ఇప్పుడు తెలుగు మీడియంలో రాసి మంచి పోస్ట్ కొట్టిరు, ఇట్లా హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? మీ ఇందాక చెప్పినట్టు ఇదో పెద్ద ప్రెసిడెంట్ పోస్ట్ అన్న నాకు మా దృష్టిలో. నా బ్యాక్గ్రౌండ్కి, నా వెనకాల నేను పడ్డ కష్టానికి
మనకంటే ఏమి లేదు, జీరో కూడా కాదు నెగిటివ్స్. అక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళం ఇక్కడికి వచ్చామంటే చాలా గొప్ప విషయం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పర్టికులర్లీ మా అమ్మ, మా తమ్ముడు, మా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు జాలి జీవితానికి. ఏంటంటే మా వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అంతే, బా మా వాడు చేశాడు, ఈ మా వాడు ఊరంతా, మా ఊర్లో చాలా మంది అంతే చాలా. అంత ముందాక కనీసం మనం వెళ్తుంటే కనీసం ఇప్పుడు నమస్తే, అసలు హాయ్ చెప్పడం వాళ్ళు ఇప్పుడు నమస్తే చెబుతున్నారు. అది వాళ్ళకి ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ వచ్చింది చాలు. అంతకంటే ఏం కావాలి, నాకు ఇంత ఇది చాలా అనిపిస్తుంది. ఇందాక చెప్పినట్టు ఓకే, ఐ వాంట్ పీస్. ఆ పీస్ వచ్చేసింది. వ్యూవర్స్కి అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్కి అంటే నెక్స్ట్ ప్రిపరేషన్ కాంపిటేటివ్, ఇటు గ్రూప్ 1 కానీ ఐదర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, వాళ్ళు ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటి? ఒక 2 మాటలు. ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారో గుర్తుపెట్టుకోవాలి. రెండోది డీవియేషన్స్ వస్తాయి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కొత్త మనుషులు పరిచయాలు అవుతూ ఉంటారు, కొత్త జనాలు వస్తూ ఉంటారు లైఫ్లోకి. మీకు డీవియేషన్స్ వాళ్ళు పెట్టడం, మీరు డివేట్ అవ్వడం జరుగుతూనే ఉంటాయి. ఆ డీవియేషన్స్ మాత్రం రావద్దు. ఓకే, మీరు వచ్చిన పని కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తే అక్కడితో అయిపోతుంది. మీరు వచ్చిన పని అయిపోతుంది, వాళ్ళు లైఫ్లో ఉండరు, మీ లైఫ్ మీకు ఉండదు. అంతే. స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. రూల్ నెంబర్ 1 నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావు గుర్తుపెట్టుకో. రూల్ నెంబర్ 2 ఇది మర్చిపోవద్దు. రోజు అది ఒకసారి అనుకోవాలి, నేను ఎందుకు డిమోటివేట్ అవుతున్న ప్రతిసారి ఎందుకు స్టార్ట్ చేసినా గుర్తుపెట్టుకోవడం. రెండోది అంటే ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో కొంచెం చదివినా ఎక్కువ ఎక్కుతుంది. అంతే. ఎంత చదవాలి, ఎలా చదవాలి అనేది ఎవరికి వాళ్ళది ప్లాన్ సపరేట్. ఇప్పుడు నేను ఒక ప్లాన్ వేసి ఇస్తా, నా ప్లాన్ నాకు అనుకూలంగా ఉంటుంది, అంతే. మీకు ఎప్పుడు సూట్ అవ్వదు. ఇంకొకరికి ఎవరిది వాళ్ళకి యూనిక్గా ఉంటుంది. మీకేది సెట్ అవుద్దో మీకు డౌన్ ద లైన్, మీకు నెలలోనో 2 నెలలోనో 3 నెలలోనో మీకే తెలుస్తుంది. దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి. అంతే తప్ప పక్కోడు ఒక ప్లాన్ వేసి ఇస్తాడు, వాడు ఒక ప్లాన్ ఫాలో అవుతాడు. రేపు పొద్దున మార్నింగ్ 4 o'clock నేను పాలిటీ చదువుతున్నా, నువ్వు కూడా రేపు పొద్దున ఫాలో అంటే వద్దు. అది వర్కౌట్ అవ్వదు నీకు. నువ్వు నైట్ అతను 9ంటికే పడుకుని ఉండొచ్చు, నువ్వేదో పంచాయతీలో నైట్ 12ంటికి నిద్రపోయి ఉండొచ్చు. నీ 4 గంటల నిద్ర నీకు సరిపోదు. నువ్వు లేట్గా స్టార్ట్ చేయి, నీకు ప్రశాంతంగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయి. పక్కోడే సిలబస్, పక్కోడే ప్యాటర్న్ని ఫాలో అవ్వద్దు. నీ ప్యాటర్న్ అంటే నీకు సపరేట్గా ఉండాలి. నువ్వు ఒక్కడ ఎగ్జామ్ రాయడానికి పోయేది నువ్వు ఒక్కడే, మిగతా వాళ్ళందరూ నీతో పాటు ఎగ్జామ్ రాయరు. వచ్చి ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలని షెడ్యూల్ వేసి ఇవ్వరు. అక్కడ ప్లాన్ చేసుకోవాల్సింది నువ్వే, ఇక్కడ కూడా నువ్వే ప్లాన్ చేసుకోవాలి. పక్కోడి షెడ్యూల్, పక్కోడి ముచ్చట్లు, పక్కోడి వ్యవహారాలని మర్చిపోవద్దు, లైట్ తీసుకోవాలి. ఎంటైర్ ప్రిపరేషన్లో ఈ విక్టరీలో మీరు థ్యాంక్స్ చెప్పుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారన్న లైఫ్లో. ఓకే, చాలా 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 మంది ఉన్నారు. ఎందుకనంటే చెప్పే కదా, చాలా పూర్ థింగ్స్ మధ్యలో మళ్ళీ అంత కొద్ది నిలవదొక్కున్నారా లైఫ్లో అనుకునే టైంలో పెద్ద దెబ్బ. తమ్ముడు కష్టపడుతున్నాడు, అమ్మ కష్టపడుతుంది. ఫ్రెండ్స్ అన్న లైఫ్లో, ఓకే, ఫ్రెండ్స్ లేకపోతే చెప్తున్నా, మా అమ్మ, మా తమ్ముడు, మా ఫ్యామిలీ, మా మావయ్య కానీ వీళ్ళంతా ఇంపార్టెంటో వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్లో కొంత మా ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే వాళ్ళు నిలబడ్డారు నాతోటి. ఇంట్లో కొన్ని విషయాలు చెప్పుకోలేమన్నా, నాకు ఇబ్బంది ఉంది, నేను ఇబ్బంది బాధపడుతున్నా అంటే మళ్ళీ వాళ్ళని బాధ పెట్టినట్టు అవుద్ది. మన బడే బాధ చాలదు అన్నట్టు మళ్ళీ వాళ్ళకున్న బాధ చాలదు, మళ్ళీ ఇంకో కొత్త బాధ పెట్టినట్టు అవుద్ది. కానీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు మోస్తారు మనల్ని, మన బాధలను మోస్తారు. చాలా ఈజీగా ఇది అసలు పెద్ద ప్రాబ్లమే కాదు అని లైట్ తీసేస్తారు. ఐ హ్యావ్ ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. కాలేజీలో మంచి ఫ్రెండ్స్ దొరికారు. లైక్ మా జగదీష్ అని ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నీరజ్ ఇందాక చెప్పా బెంగళూరులో ఉన్నాడు, సాయి కిరణ్, వరుణ్, డార్విన్, వీళ్ళంతా ఎవరికి వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ కాలేజీలో ఉన్న రోజులు నన్ను అంటే నాకు ఎక్కువ డిస్కంఫర్ట్స్ తెలియకుండా చూసుకున్నారు. తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత స్కూల్ మేట్స్ ఉన్నారు, నాతో పాటు 10th class మేట్స్ ఉన్నారు. లైక్ విక్రాంత్ అని, శివ అని, గౌతమ్ అని, కృష్ణారెడ్డి అని, అండ్ రాంబాబు, రాజ్ కుమార్. వీళ్ళంతా ఎట్లా అంటే ఈరోజైనా ఒక కష్టం వచ్చింది అని అంటే నాకు ఈరోజు ఇబ్బంది ఉందని అంటే ఇవాళ నాకు ఏదో స్టేజ్ వచ్చిందని కాదు, డౌన్ ద లైన్ ఒక 10 ఏళ్ల క్రితం కూడా నాకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఫస్ట్ వాళ్ళే వస్తారు ఎక్కడికైనా. నేను ఒక మాట చెప్పానంటే, రాజాగారు ఏదైనా మాట చెప్పినంటే అది ఫైనల్ రా అనుకుంటారు. అప్పుడు నా మాట అట్లనే ఉన్నారు, ఇప్పుడు నా మాట ఉన్నారు. ఫైనాన్షియల్గా కూడా ఏదైనా ఒక రోజు ఒక 500 అవసరం, అరే నాకు కొద్దిగా 500 అంటే హ్యాపీ ఇచ్చోడా, 500 ఏముందిరా, 1000 రూపాయలు తీసుకుంటారు. అది ఇప్పటికైనా అలానే ఉన్నారు, ఎప్పటికీ అలానే ఉన్నారు. ₹1 ఎప్పుడైనా నాకు కష్టం వచ్చిందని అంటే ఇక అరే ఒకసారి నాకు ఇబ్బంది ఉందని ఫోన్ చేయగలిగేది ఎవరైనా ఉన్నారంటే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళు బాగా చూసుకున్నారు నన్ను లైఫ్లో.
ఇప్పుడు వేరే ఆశలే ఉన్నా, వాళ్ళు నాతో ఉంటే చాలు, నా ఫ్రెండ్స్ నాతో ఉంటే చాలు, నా ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలు. అంతే. ఫ్యామిలీ బాగా చూసుకోవాలి, ఫ్రెండ్స్తో సరదాగా ఉండాలి. ఓకే. ఇన్ని రోజులు వాళ్ళు నన్ను ఎట్ట చూసుకున్నారో నేను వాళ్ళని చూసుకోవాలి. అట్లా ఇంకా అంతకన్నా పెద్ద ఆశలు పెద్ద కోరికలు ఏం లేవు. ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఫ్రెండ్స్తో బాగుండాలి.